ఒకటే చెప్పారు, మాట ఇచ్చాడు, అమలు చేశాడు. పెన్షన్ చెప్పిన ప్రకారం 4,000 రూపాయలు చేసి మొదటి నెలలోనే పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు. ఇవాళ తను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నాడు. రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఒక కార్యాచరణ ముందుకు సాగుతున్నాడు. నిరుద్యోగం తొలగించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం, పేదల నిర్మాణం కోసం ఆయన చేసే కార్యక్రమాలు మద్దతుగా ఈ రోజున మహిళలు వారికి ఘనంగా ఆ కార్యక్రమాలు అమలు చేసే విధానంలో అందరూ భాగస్వాములు అవ్వాలని లక్ష్యంలో వాళ్ళ మహిళలు ఒక ఉద్యమంలాగా కార్యక్రమం ట్యాక్స్ చెప్పడం కోసం, ధన్యవాదాలు చేయడం కోసం ఈరోజు సమావేశమయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు గారు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగాలని, స్వర్ణాభివృద్ధిని వర్ధిల్లాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. గుండెల్లో వెలుగులు నింపిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 3 గ్యాస్ బండ్ల పథకాన్ని అమలు చేసి 2,500 కోట్ల రూపాయలతో వారి జీవితాల్లో వెలుగు నింపుతూ ఉన్నారు. కృతజ్ఞతగా వారు ఈ రోజున వారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాలు పెట్టారు. కలకాలం వర్ధిల్లాలి, రాష్ట్ర ప్రతిపాదనలు ముందుకు సాగాలి, నిరుద్యోగం తొలగాలి, పేదరిక నిర్మూలన జరగాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నాం. ఆయన వెంకటేశ్వర పరిపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇలా ఏదైతే ఫ్రంట్ ప్రభుత్వం సక్రమైన విధానాల్లో ముందుకు సాగుతుంది, ఇంకా వెలుగులు నిండేలాగా రాష్ట్రం ఉండాలి. ప్రతిపాదన స్వర్ణాంధ్రప్రదేశ్కి తీర్పు నారా చంద్రబాబు గారి నాయకత్వం, గోరంట్ల బుచ్చి చౌదరి గారి నాయకత్వం, గోరంట్ల బుచ్చి చౌదరి గారి నాయకత్వం. జై గోరంట్ల, జై గోరంట్ల. గ్యాస్ బండి పైకెత్తానండి. దయచేసి సారి దారి వంటి ప్రతి ఒక్కరు కూడా Thank you.